ఒంగోలు ఉప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరాయకొండ మలినేని సుశీలమ్మ మహిళా ఇంజనీరింగ్ కళాశాల వారి సహకారంతో ఒంగోలులో 3K వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశిష్ట అతిథులుగా బాలినేని సచీదేవి మరియు సిద్ధ పద్మావతి హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు మహిళల ఆరోగ్యం మరియు ఔన్నత్యాన్ని ఉద్దేశించి 200 మంది విద్యార్థినులతో ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఫ్లాష్ మ్యాప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులు అయినటువంటి బాలినేని సచీదేవి, సిద్ధ పద్మావతి మహిళల గొప్పతనాన్ని తెలియజేశారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లే కాకుండా సమాజం తద్వారా దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేశారు. ఉపాస్ గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోత్స్న మాట్లాడుతూ ఉపాస్ హాస్పిటల్లో 4 రోజుల పాటు ఉచిత ఓపీ ఉంటుందని, నిర్ణీత పరీక్షలపై 50% రాయితీతో హెల్త్ చెకప్ చేసుకోవచ్చని, జిల్లాలోని మహిళలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. 3K వాక్లో మలినేని సుశీలమ్మ కళాశాల, మలినేని విద్యాసంస్థల చైర్మన్ పెరుమాళ్లు, డైరెక్టర్ జయలక్ష్మి, మలినేని సుశీలమ్మ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు, ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ ఉమాపతి, డాక్టర్ ప్రకాష్ చావ్లా, డాక్టర్ అనిల్, డాక్టర్ అనపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉపాస్ ఏజీఎం కృష్ణ, కార్పొరేటింగ్ మేనేజర్ రామకృష్ణ, బ్రాండింగ్ మేనేజర్ యజ్ఞ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అక్కడ మన బస్ స్టాండ్ దగ్గర ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఒకసారి ఉపాస్ హాస్పిటల్ వారు మళ్ళీ స్టాఫ్ ఒకసారి సహకరించవలసిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక్కసారి అందరూ ట్రాఫిక్ సహకరించవలసిందిగా. ఎపిసోడ్ బాబు బాబు మీకు అమ్మాయి పుట్టింది. అవునా? చాలా సంతోషం అమ్మా. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. చాలా అంటే చాలా సంతోషం. Baby
చెప్పు చూద్దాం నదనగా ఎన్నగా తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా ఒక వైకుంఠమాయి కింద పడి చేమోయి అన్నది అనుకోనిది కల్పించుదామా ఒక దేవుడి కురుసుకోలి నీ భూమి ఊపినప్పుడు తొడగాని వజ్రవల్లి ఆ నింగి మెరియునప్పుడు. నవ్యకి 22 సంవత్సరాలు ఉన్నప్పుడు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. విపాస్ హాస్పిటల్ వాళ్ళు మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అట్లే వాళ్ళ సర్వీస్ అంతా లేడీస్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా అన్నీ చేస్తామని చెప్తున్నారు. ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జ్యోత్స్న, విపాస్ హాస్పిటల్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషన్ అండి. అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మేడం గారికి, అందరికీ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. మాతో పాటు ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ పిల్లలు అందరూ వచ్చారు, మన ఇంజనీరింగ్ కాలేజ్ మల్లేని కాలేజ్ నుంచి అందరూ వచ్చారు, అందరికి కూడా చాలా థ్యాంక్స్. మన ఆడవాళ్ళకి చాలా సమస్యలు ఉంటుంటాయండి ఆరోగ్యపరంగా. అవన్నీ చాలా వరకు మనం ముందుగానే కనిపెట్టి ఈజీగా క్యూర్ చేయగలిగేవే. మహిళలు ఒక వయసు దాటాకే కాదు, ఇప్పుడు చిన్నపిల్లలతో సహా అందరికీ ఏదో ఒక సమస్య తలెత్తుతుంది. అందుకోసం అని చెప్పి ఈ ఉమెన్స్ డే స్పెషల్ మేము మా హాస్పిటల్ తరఫున, ఉపాస్ హాస్పిటల్ తరఫున మహిళలందరి కోసం ఈ నెల మొత్తం ఫ్రీ ఓపీ, ఫ్రీ కన్సల్టేషన్తో పాటు బ్లడ్ టెస్ట్, నిర్ణీత బ్లడ్ టెస్టుల మీద ఇంకా మరికొన్ని టెస్టుల మీద 50% డిస్కౌంట్ రాయితీ ఇవ్వబడుతుందండి. సో అందరూ వచ్చి
ఆ సౌకర్యాన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రోమో క్యాన్సర్, ఇంకా యూట్రస్, ఇంకా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్ లాంటివి కూడా అలా పెద్దగా అనిపిస్తాయి, కానీ అవన్నీ ఎర్లీ స్టేజ్లో మనం కనుక కనుక్కోగలిగితే అవన్నీ ట్రీటబుల్ అండి, ప్రివెంటబుల్ కూడా. అందుకని అలాంటి వాటికి చాలా చిన్న చిన్న టెస్టులతో మనం అవన్నీ ముందు ఫ్యూచర్లో రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు వచ్చి దయచేసి మన కోసం మనం శ్రద్ధ తీసుకొని కనిపిస్తే మనం అవన్నీ చేసుకొని ఫ్యూచర్లో ఏమీ కాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. దీనికోసమే, అవేర్నెస్ కోసమే మా హాస్పిటల్ తరఫున, ఉపాస హాస్పిటల్ తరఫున మేమందరం ఇప్పుడు 3K రన్ ఏర్పాటు చేశామండి మహిళా దినోత్సవం సందర్భంగా. సో అందరూ తప్పకుండా మా హాస్పిటల్కి వచ్చి ఇవన్నీ సౌకర్యాలు వెసులుబాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా నమస్కారాలు. అలానే రేపు 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మలినేని వారి అలానే ఉపాస హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన స్టూడెంట్స్ అందరినీ, గర్ల్స్ అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి చాలా మంచి కార్యక్రమాన్ని ప్రజలందరికీ కూడా చూపించారు. ఎందుకంటే ఆడపిల్ల అంటే చాలా మందిలో, అంటే అందరిలోని కాదు, చాలా మటుకు కొంతమందిలో చులకన భావం ఉంటుంది. ఎందుకంటే స్త్రీలు లేనిదే ఈ జగతే లేదు అని ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తే ఆ మాట అసలు ఆలోచనలో కూడా రానివ్వరు. ఎందుకంటే ఆడపిల్ల మగపిల్లవాడు అనేది మన చేతుల్లో ఏం లేదు. భగవంతుడు ఏది నిర్ణయిస్తే అది మనం స్వీకరించాలి, ఏదైనా చేసుకోగలం. కానీ ఈ విషయంలో మటుకు సృష్టికి వ్యతిరేకతగా ఎవరు మటుకు చేయలేరు. అదొక్కటి మగవాళ్ళందరూ కూడా ఆలోచించాలి. అలానే పిల్లల్ని స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ ఒక సోదర భావంతో చూడాలి. ఎందుకంటే మన ఇంట్లో మన అక్క, చెల్లెలు, మన తల్లి, ఇలా మన ఇంట్లో కుటుంబ సభ్యులతో ఏ విధమైతే ప్రేమానుబంధాలతో మనందరం కూడా ఉంటామో అదే భావంతో మనం కాలేజీకి వచ్చినా, స్కూల్కి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా కూడా అదే భావంతో చూడాలని నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, మన నరనరాల్లో కూడా మనకి ఆ విధమైన అభిమానం పొంగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అలానే ఆలోచించాలి. అలాగాక ఇప్పుడు ఆడపిల్ల వద్దు అనుకుంటున్నారు. నేను సపోజ్ చెప్తున్నాను, మా ఇంట్లోనే మా అన్నయ్యలు 6 మా నాయనమ్మ గారు, మా అమ్మగారు ఇంక చాలు, అమ్మాయి పుట్టలేదు, ఇంతమంది మగ పిల్లలు ఉన్నారు, ఇంకా వద్దంటే మా నాయనమ్మ గారు నా 5వ అన్నయ్య దగ్గర నుంచి ఆపేశారు. నువ్వు వెళ్ళటానికి లేదు, ఆపరేషన్ చేయించుకోవడానికి లేదు, మనకి అమ్మాయి ఆడపిల్ల కావాలి. ఆడపిల్ల అంటేనే ఇంటికి లక్ష్మీదేవి కలకల్లాడుతుంది. ఎంతమంది మగ పిల్లలు ఉన్నా కూడా ఒక్క అమ్మాయినా లేకపోతే ఎలాగా అని చెప్పేసి మా నాయనమ్మ గారు, మా అమ్మగారిని ఆపరేషన్ చేయించుకోలేదండి. అలానే లాస్ట్ 6 అన్నయ్య తర్వాత ఇంకా నాసారి మా అమ్మగారు కాదు, ఇంతమందికి ఇంకా నాకు ఓపిక లేదు అని హాస్పిటల్కి వెళ్ళారు. మరి మా నాయనమ్మ గారి గట్టి సంకల్పం వల్ల మరి నేను లాస్ట్లో 7వ కాన్పుగా అమ్మగారికి నేను అమ్మాయిగా జన్మించాను. ఎంత సంతోషం అంటే 6 అన్నయ్యలు కూడా, మా బాబాయిలు కానీ, మా నాయనమ్మ గారు కానీ, మా నాన్నగారు అంతా మా కుటుంబంలో ఫస్ట్ ఆడపిల్ల. నేను ఎంతో అభిమానంగా చూసుకుంటారు. అలానే ఆలోచించండి, ఆడపిల్ల లేనిదే మన సృష్టి లేదు అని ఒక్కసారి ఆలోచించండి. ఆడపిల్ల అయితే ప్రతి రంగంలో కూడా ముందున్నారు మన ఆడపిల్లలు. దేంట్లో తగ్గుతున్నారమ్మా మీరు? ఏంటి, దేంట్లో తగ్గట్లేదు కదా, దేంట్లో తగ్గేదే లేదు. మీరందరూ కూడా మగ పిల్లలతో ఇంకొక అడుగు ముందు ధీటుగా ఉంటారా? అదే సంకల్పంతో ఉండండి. మీరు కూడా చక్కగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి మీరెంతో ఉన్నతమైన చదువులు చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలని ఎన్నో కోరికలతోటి, ఎన్నో ఆశలతోటి
మీ అందరినీ కాలేజీలకు పంపిస్తున్నారు, చదివిస్తున్నారు. వారి ఆశల్ని నెరవేర్చి మీ ఆలోచన విధానం, మీ కోరికల్లో కూడా చక్కగా మీరు ఏం చేయాలనుకున్నారు అది పట్టుదలతోటి చక్కగా కృషి చేసి ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరూ ప్రతి దాంట్లో ముందున్నాము, దేంట్లో లేదు. ప్రేమ, అభిమానం, మాతృత్వం అనేది ఒక ఆడ బిడ్డకి ఒక బిడ్డకి జన్మనిస్తేనే అది ఇస్తుంది. మగ బిడ్డ అయినా ఆడబిడ్డ అయినా తల్లి గర్భ నుంచి బయటికి రావాల్సిందే కదమ్మా. సృష్టి మందేను. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆడవాళ్ళని గౌరవించాలి, పిల్లల్ని చక్కగా ప్రేమాభిమానంతో చూడాలి. మీరందరూ కూడా కాలేజీల్లో కానీ ఎక్కడైనా ఆడపిల్లల్ని ఏ విధమైన ఇబ్బందులు పెట్టకుండా ఉండాలని నేను లెక్చరర్స్ని కానీ టీచర్స్ని కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరొక్కసారి ఈ మహిళా దినోత్సవం అభినందనలు తెలియజేస్తాను. అలానే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన వీరందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మేడం గారు, ఈరోజు స్కిట్ కూడా ఆ స్కిట్ ఇంత అందంగా రావడానికి మా డైరెక్టర్ అజయ్, అలాగనే పూజిత డాన్సర్, కోఆర్డినేటర్ సాయి అండ్ రవీంద్ర గారు వీళ్ళ సహకారంతో వచ్చింది మేడం. అందులో కూడా మహిళలు ఇచ్చేశారు కాబట్టి మీ అందరి సహకారంతో జరిగింది మేడం. మహిళలంటే నిజంగా చాలా అతీతమైంది కాబట్టి ఇప్పుడు ర్యాలీ ప్రారంభించగా కోరుచున్నాం. అలాగే చర్చించి మేడం గారిని కానీ ఒక్క నిమిషం హాస్పిటల్ ఎన్నోరు వారి ఆధ్వర్యంలో మలినేని గ్రూప్ ఆఫ్ కాలేజెస్, మలినేని సుశీలమ్మ ఉమెన్స్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో, అలాగే రాబోయే కాలంలో మాకు ఈ అకాడమిక్ ఇయర్ సంస్కృతి స్కూల్ కూడా ఇంటర్నేషనల్ స్కూల్, ఫస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో పుట్టబడుతున్నారు. దానికి ఆశీర్వదించాల్సిందిగా మన చర్చలు మేడం గారిని, పద్మావతి మేడం గారిని అలాగే కోరుతున్నాం. మీ అందరూ సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఒకసారి ర్యాలీ సాంగ్ రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ ర్యాలీ బయలుదేరి అద్దెకి బస్ స్టాండ్ మీదుగా, కాంప్లెక్స్ మీదుగా బస్ స్టాండ్ దగ్గర ముగింపు జరుగుతుంది. ఒకసారి సాంగ్ ప్లీజ్. నిర్వహిస్తున్న ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓకే మేడం. అక్కడికి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఇచ్చారుగా డైరెక్ట్లే ఏడేమన్నా ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ ర్యాలీ నిదానంగా రావాలి, అలాగే రావాలి మేడం. అందరూ కలిసి రండి మేడం. నిదానంగా మేడం మేడం రావాలి. ఓకే సార్. అదేవిధంగా ఈ
మహిళా దినోత్సవ ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించినటువంటి మల్లేని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ విద్యార్థులకు అండ్ ఉపాస యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మీరు ఖచ్చితంగా తీసుకెళ్తాం మేడం. ఒక్క నిమిషం మేడం. ఒకసారి మేడం గారితో గారు గ్రూప్ ఫోటో కదండి మళ్ళా పాప మేడం గారితో మేడం గారు ప్లీజ్. ఓకే 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 థ్యాంక్ యూ మేడం గారు. మరొకసారి సంస్కృతి అలాగే వీళ్ళందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన మేడం గారికి, శాస్త్రీదేవి మేడం గారికి, అలాగే పద్మావతి మేడం గారికి, అలాగే డాక్టర్ గారికి సైరనాపల్లి ప్లీజ్ సైరనాపల్లి 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 సైలెన్స్ ప్లీజ్. అంటే మార్చి 8వ తారీఖున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు మల్లేని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ మల్లేని ఉమెన్స్ కాలేజ్ సౌజన్యంతో ఇవాళ మనము 3K వాక్ చేయడం జరిగిందండి. దీంట్లో ఉమెన్స్కు వాళ్ళకు ఏజ్ రిలేటెడ్ అండ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ 3K వాక్ 3K వాక్ చేయడం జరిగిందండి. సో మనందరికీ తెలుసు డే టు డే లైఫ్లో ఉమెన్స్ రోల్ కావచ్చు, ఉమెన్స్ ఎంపవర్మెంట్ కావచ్చు, ఉమెన్స్ డిస్క్రిమినేషన్, సో ఇవన్నీ డే టు డే న్యూస్ పేపర్లో చూస్తున్నాము. సో ఉమెన్స్ డే సందర్భంగా సో ఇలాంటివి ఫేస్ చేయడానికి, సో ఇలాంటివి జరగకుండా సొసైటీలో ఒక అవగాహన కల్పించే ఉద్దేశం కూడా ఒక భాగము. దీంతోపాటు మా హాస్పిటల్ తరపు నుంచి హెల్త్ ఇష్యూస్, డే టు డే హెల్త్ ఇష్యూస్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. గర్ల్స్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, సో ఓల్డ్ ఏజ్ పీపుల్. సో వాటి మీద అవగాహన గురించి ఇలా మన గైనకాలజిస్ట్ మేడం, ఉపాస్ హాస్పిటల్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోత్స్న గారు, సో మరియు హాస్పిటల్ డైరెక్టర్స్, నా కో డైరెక్టర్స్ అండ్ హాస్పిటల్ స్టాఫ్, మల్లేని గ్రూప్ స్టూడెంట్స్, సో అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరికీ నా ధన్యవాదాలు. మరియు ఈ 3K వాక్ కోఆపరేట్ చేసిన ట్రాఫిక్ పోలీసులకు, మీడియా మిత్రులకు మరియు పోలీసులకు అందరికీ నా ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నానండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు మరియు మల్లేని సుశీలమ్మ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సింగరాయకొండ సంయుక్తంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే పురస్కరించుకొని ఒక ఫ్లాష్ మాబ్, దాంతోపాటు 3K వాక్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బాలినేని సచీదేవి గారు మరియు సిద్ధా పద్మావతి గారు, మేయర్ సుజాత గారు మరియు మహిళా కార్పొరేటర్లు, మిగతా డిగ్నిటరీస్ అందరూ పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమాన్ని ఫ్లాగ్ ఆఫ్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా చేసిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మహిళా సాధికారిత, మహిళా ఆరోగ్యం మరియు మహిళా సంబంధించిన మిగతా సమస్యలన్నిటినీ కూడా మనం ఈ మీడియా ద్వారా సమాజానికి దగ్గరగా చేరువేయడానికి చేసిన ప్రయత్నం అండి. దీనిలో భాగంగా మనం మల్లేని ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ పెద్ద ఎత్తులో పాల్గొనడం జరిగింది. దాంతోపాటు కలెక్టర్ గారు,
మరి ఎస్పీ గారు, మిగతా ట్రాఫిక్ సిబ్బంది మరియు అందరూ పాల్గొనడం, వారి సపోర్ట్ మాకు తెలియజేయడం చాలా సంతోషం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉపాస్ హాస్పిటల్ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ నెల మొత్తం ఉచిత ఓపీ, మళ్ళీ నిర్ణీత పరీక్షలపై ప్రత్యేక రాయితీ 50% వరకు ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఆడవారికి ఇబ్బంది పడుతున్న వారిని మన డాక్టర్ జ్యోత్స్నా గారు, గైనకాలజిస్ట్, ఉపాస్ హాస్పిటల్ కన్సల్టెంట్ మేడం గారు వారికి సంబంధించిన సందేహాలు నివృత్తి చేస్తారు. వాళ్ళకి పరిష్కార మార్గం కూడా చూపిస్తారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రకాశం జిల్లా వాసులందరికీ చెప్తున్నాను. ఒక రైతు బాగుంటే దేశం బాగుంటుంది అన్నట్టు, ఒక మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబం బాగుంటే దేశం అంతా బాగుంటుందని ఉపాస్ హాస్పిటల్ చాలా స్ట్రాంగ్గా విశ్వసిస్తుంది. అందుకే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి మీడియా మిత్రులకి, పోలీస్ శాఖ వారి అందరికీ వారి సపోర్ట్ మాకు అందించిన దానికి మా ప్రత్యేక ధన్యవాదాలు.